హలో అండి. హాయ్ రిషి గారు. నేను ఇక్కడ కూర్చోవచ్చా పద్దు గారు? మీకేం పర్లేదు కదా? కూర్చోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈరోజు ఏంటండి మీ స్పెషల్? టమాటో కర్రీ అండి. వావ్, సరే సరే, తినండి తినండి. అయ్యో పర్లేదు, మీరు కూడా తినండి. మీరు ఒక్కరే తినండి మరి, మాకేం పెట్టకండి. మీరు ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదా? నాకు వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరండి. అయ్యో పర్లేదు, షేర్ చేసుకోండి. తినండి. రిషి గారు, రిషి గారు, ఏంటి అలా అయిపోయారు? ఫుడ్ బాలేదా? మీకు నచ్చలేదా? మరీ అంత చండలంగా ఉందా? చెప్పండి. అద్భుతం అండి, అమృతం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందండి. సూపర్ అండి, సూపర్. ఇంతకీ ఈ అమృతాన్ని చేసింది ఎవరండి? నేనేనండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, పద్దు గారు, అసలు మీకొచ్చే భర్త ఎవరో కానీ చాలా 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 లక్కీ అండి. ఇలాంటి ఫుడ్ రోజు తినాలంటే రాసి పెట్టి ఉండాలండి. మీరు మరీ పొగిడేస్తున్నారండి. అయ్యయ్యో, ఇది పొగడ్త కాదండి, ఇట్స్ ఫ్యాక్ట్. అయ్యో, ఇదిగోండి వాటర్ తాగండి, కొంచెం వాటర్ తాగండి. థ్యాంక్ యూ సో మచ్ పద్దు గారు. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు? తలుచుకునే ఆత్మీయులు నాకెవరూ లేరండి. అదేంటండి? దానికి కారణం ఆ అఖిలాండేశ్వరి. తనని మాత్రం వదలను. మ్యాగీ మీద కక్ష తీర్చుకుంటాను. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందండి. నాన్నే పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు తను కూడా చనిపోయాడు. సారీ అండి, మీ పేరెంట్స్ని గుర్తు చేసి మిమ్మల్ని హర్ట్ చేసినట్టున్నాను. అయ్యో అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? నేను మా వాళ్లను మర్చిపోతేనే కదండి. ఎనీవే, అసలు మీరు ఇంత మంచి ఫుడ్ పెట్టారు. దీనికి థ్యాంక్స్ అని చిన్న మాట సరిపోదుగా ఫ్రెండ్స్. అర్థమైందిలేండి. మీరేమో ఎండి గారి చెల్లెలు, నేనేమో ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. అయ్యో, అక్కొచ్చింది, నేను వెళ్ళాలి. అక్క, పదు, వెంకీ వస్తే లోపలికి పంపించు. ఏంటి పద్దు, ఏముంటుంది మీ అక్క? చాలా కోపంగా ఉంది, నిన్ను లోపలికి రమ్మంది. మీ అక్క కోపం ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు.
పద్దు గారు ఆ? ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ మీరేమనుకోరుగా? పర్లేదు అడగండి. అసలు మీ అక్క ఏంటండి ఎప్పుడు వెంకీ గారిని అరుస్తూ ఏదో ఒకటి అంటూ ఉంటుంది? మా బావకేమో అక్కంటే ప్రాణం, మా అక్కకేమో బావ మీద పంతం. అందుకే ఈ గొడవలు. మరి ఎవరో ఒకరు సర్దుకుపోవచ్చుగా. దూరం పెరిగాక గొడవలు ముదిరాక కలవటం కాస్త కష్టమే. అందులోనూ మా పెద్దమ్మ ఇద్దరికి విడాకులు ఇప్పించాలని చూస్తోంది. మరి మీ బావ వదిలేయొచ్చుగా. మా బావకి అందరూ కావాలి. మా అక్కకేదో ఆపదుందంట, అందుకే తన చుట్టూ నీడలా ఉంటున్నాడు. ఇంకెవరో కాదు, ఆ ఆపదని నేనే. మాది అంతులేని ఒక వింత కథలేండి. మీరు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి చెప్పాను. ఎవరికి చెప్పకండి, ప్రామిస్. అయ్యో, ప్రామిస్ అండి. ఏంటి చెక్కుడి, అకౌంట్ సెటిల్ చేస్తానని వచ్చి కూర్చున్నావు, మర్చిపోయావా? లేదు, గుర్తుంది. హ, అయితే నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయి. ఇవ్వాలనే రమ్మన్నాను. ఆహా, ఈరోజు నేను నక్క తొక్కు తొక్కినట్టున్నాను. ఇప్పుడు ఇవ్వు. నాకు ఇవ్వాల్సింది ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీస్లో ఇస్తానని చెప్పి ఆశ పెట్టొచ్చావు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇస్తాను. తీసుకో. ఏంటిది? అడిగావు కదా సెటిల్మెంట్. వెళ్ళి అకౌంటెంట్ని కలు, నీకు రావాల్సింది ఇచ్చి పంపిస్తాడు. నాకు కావాల్సింది డబ్బు పవరు ఇది కాదు, నువ్వు. హ్మ్. అది ఈ జన్మలో జరగదు. నీకు నా మనసులో స్థానం లేదు. 2 రోజుల్లో ఇక్కడి నుంచి 6 నెలల్లో మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. అది కాదు మ్యాగీ, నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఆ ప్రమాదానివి నువ్వే. నాకు ఏం జరిగినా అది నీ వల్లే. నువ్వు అపార్థాలతో అపోహలతో మాట్లాడుతున్నావు. నన్ను ఒక నేరస్తుడిలా చూస్తున్నావు. ఒకసారి నేను చెప్పేది విను. వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళు. మ్యాగీ, నువ్వు కాయిన్కి 1 సైడే చూస్తున్నావు, అలాగే జడ్జ్ చేస్తున్నావు. అదర్ సైడ్ చూస్తే అసలు నిజాలు తెలుస్తాయి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీకు రావాల్సింది తీసుకుని 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మిస్టర్ వెంకీ. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మ్యాగీ, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళల్లో లోపాలకి అంత ప్రాధాన్యత ఇవ్వకు. అదే ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళల్లో మంచిని గుర్తించు. నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. నువ్వే నేనేంటో తెలుసుకోలేక నన్ను ఒక దోషిలా చూస్తున్నావు. కానీ లాస్ట్ మినిట్లో అయినా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. అప్పుడు తమరే వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారు. అది చూస్తాను. చూస్తూనే ఉండు.